గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మోడల్ పేపర్ 1 SA1 కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 1 అనేది మొదలు పెడుతున్నాను. ఈ SA1 మోడల్ పేపర్లో మనకు 10th క్లాస్ సంబంధించి ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది ఫస్ట్ ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో SA1 ఎగ్జామ్స్ 2025 మోడల్ పేపర్ 1. అసలు మోడల్ పేపర్ లో మనకి మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 1 ఉంటుంది, అలానే సెక్షన్ 2 ఉంటుంది, సెక్షన్ 3 ఉంటుంది, సెక్షన్ 4 ఉంటుంది. మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి మనకి SA1 ఎగ్జామ్స్ లో. ఈ సెక్షన్ 1 లో 12 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 12 మార్క్స్. 12 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 12 మార్క్స్. అలానే సెక్షన్ 2 లో మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 2 మార్క్స్. సో హియర్ 16 మార్క్స్. సెక్షన్ 3 లో మనకు మళ్ళీ అగైన్ 8 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ కి 4 మార్క్స్ ఉంటాయి, టోటల్ 32 మార్క్స్. సెక్షన్ 4 లో మనం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్ కి 8 మార్క్స్ ఉంటాయి, టోటల్ 40 మార్క్స్. సో ఆల్ టుగెదర్ 100 మార్క్స్. ఈ సెక్షన్ 4 లో మాత్రం మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, వీటికి చాయిస్ ఉండదు. సెక్షన్ 1 కి, సెక్షన్ 2 కి, సెక్షన్ 3 కి చాయిస్ ఉండదు. సెక్షన్ 4 కి మాత్రం ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇది మనకు మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అంటే SA1 ఎగ్జామ్స్ కి సంబంధించి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ క్లాసులో మీకు ఫస్ట్ సెక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే 12 1 మార్క్ క్వశ్చన్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో లెట్ us స్టార్ట్. First question, section 1. If LCM of 6, x is 60 and HCF of 6, x 2, then find x. So that is the first question. Model paper 1 లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, if LCM of 6, x 60, HCF of 6, x 2, then find the value of x. Okay, so answer. చూడండి, given LCM of 6, x is equal to 60, HCF of 6, x is equal to 2. మనకు తెలుసు రిలేషన్ బిట్వీన్ ద 2 నెంబర్స్ అండ్ HCF అండ్ LCM. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ is equal to ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is equal to LCM into HCF. ఓకే, సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers 6 into x is equal to 60 into 2. LCM 60, HCF. మనకు x కావాలి కదా, x is equal to 60 into 2 by 6. 6 ones, 6 tens, 10 twos 20. Therefore the value of x is 20. Understand? ఇది ఫస్ట్ క్వశ్చన్ మన మోడల్ పేపర్ 1 లో. ఓకే, x is equal to 20. That's it. Second question. Section 1 లో second question. Find the second question. Find the number of zeros of the polynomial
whose graph is ఇది సెకండ్ క్వశ్చన్. ఇలా ఉంది గ్రాఫ్. ఓకే, ఏమడుగుతున్నారు క్వశ్చన్ ఇక్కడ? ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఇచ్చిన గ్రాఫ్ ఏంటి? ఇది కదా. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర తగిలిందో చూడండి. ఇది 1 పాయింట్, ఇది 1 పాయింట్, ఇది 1 పాయింట్. ఎక్స్ యాక్సిస్ ని నేను అడుగుతున్నది, నేను చెప్తున్నది ఏంటి ఇక్కడ? గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేసింది? 1, 2, 3. Therefore number of zeros is equal to 3. ఒక గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేస్తుందో అన్ని జీరోస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్ మోడల్ పేపర్ 1 లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. Match the following. Third question, match the following. First one, A1 by A2 is not equal to B1 by B2. Second one, A1 by A2 is equal to B1 by B2 not equal to C1 by C2. Third one, A1 by A2 is equal to B1 by B2 is equal to C1 by C2. A, B, C. Intersecting lines, coincident lines. Next, parallel lines. So this is the match. Third question. Okay, ఒకసారి చూడండి. A1 by A2 is not equal to B1 by B2. A1 by A2 equal to B1 by B2 not equal to C1 by C2. A1 by A2 equal to B1 by B2 equal to C1 by C2. Okay, ఇక్కడ ABC coincident lines, intersecting lines, parallel lines. Okay, ఆన్సర్ చేద్దామా? చూడండి, A1 by A2 is not equal to B1 by B2 అయితే అవి intersecting lines అవుతాయి. సో ఆప్షన్ బి కరెక్ట్. Okay, next A1 by A2 equal to B1 by B2 means parallel lines. C. Next, A1 by A2 equal to B1 by B2 equal to C1 by C2 coincident lines. అర్థమైందా? సో ఆన్సర్స్ ఏంటి? B, C, A. ఓకే, థర్డ్ క్వశ్చన్ కూడా మనం కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. Fourth question. Find the nature of the roots of x square minus 5x plus 6 is equal to 0. Okay, nature of the roots adigaru. Nature of the roots of the equation x square minus 5x plus 6 is equal to 0. So answer chudandi. Given equation is x square minus 5x plus 6 is equal to 0. దీన్ని మన జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసు కదా. ax square plus bx plus c equal to 0 తో కంపేర్ చేయండి. We have a is equal to 1, b is equal to minus 5, c is equal to 6. నేచర్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, ద నేచర్ ఆఫ్ ద రూట్స్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద డిస్క్రిమినెంట్. ఓకే, సో డిస్క్రిమినెంట్ కనుక్కుంటాను నేను. డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac గుర్తుపెట్టుకోండి. సో b వాల్యూ ఎంత? -5 హోల్ స్క్వేర్
minus 4 into A means 1, C means 6. 25 minus 24, 1. 1 is greater than 0. So B square minus 4AC is greater than 0. Therefore, the given equation, the roots of the given equation are real and distinct. Therefore, the nature of the roots of the given equation are real and distinct. Real and distinct. Real numbers మళ్ళీ అవి వేరువేరుగా ఉంటాయి, డిస్టింక్ట్ గా ఉంటాయి. సో దిస్ ఈజ్ అవర్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. అన్ని ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ లో మనకు ఎక్కువగా ఇచ్చిన ప్రాబ్లమ్స్ ని నేను ఫోకస్ చేస్తున్నాను మన ఛానల్ తరపున. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని మాత్రమే నేను మీకు ఇక్కడ మోడల్ పేపర్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మోడల్స్ పేపర్ అంతా బాగా ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఫైండ్ ద ఎయిత్ టర్మ్ ఆఫ్ ద ఏపీ. ఫైండ్ ద ఎయిత్ టర్మ్ ఆఫ్ ద ఏపీ. 1, 5, 9 and so on. Find the eighth term of the AP. 1, 5, 9 and so on. Okay. చూడండి. Given AP is 1, 5, 9 and so on. Here, first term A is equal to 1. Common difference D is equal to A2 minus A1. Second term minus first term. 5 minus 1, 4. We know that nth term an is equal to a plus n minus 1 into d. మనకి ఇక్కడ ఏ టర్మ్ కావాలి? ఎయిత్ టర్మ్. a8 is equal to a plus 8 minus 1 into d. a plus 7d. a means 1. 7 into d means 4. 1 plus 28, that is equal to 29. So eighth term of this AP is 29. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు అందరికీ కూడా. ఓకే. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుందాం మనం. నెక్స్ట్ 6th క్వశ్చన్. Find the midpoint of minus 6, 0 and 6, 3. Find the midpoint of minus 6, 0 and 6, 3. చూడండి. minus 6, 0, 6, 3. మిడ్ పాయింట్ అడుగుతున్నారు మనల్ని. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పాయింట్ ని ఏ అనుకుందాం, సెకండ్ పాయింట్ ని బి అనుకుందాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఇజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి మిడ్ పాయింట్ ఫార్ములా x1 plus x2 by 2 కామా y1 plus y2 by 2. ఖచ్చితంగా ఈ మోడల్ అయితే మనకు ఇవ్వటం జరుగుతున్నది. సో మిడ్ పాయింట్ ఫార్ములా x1 plus x2 by 2 కామా y1 plus y2 by 2. ఇచ్చిన పాయింట్స్ మీద x1 y1 అని x2 y2 అని రాసుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి. -6 plus 6 by 2 కామా 0 plus 3 by 2. That is equal to 0 by 2 comma 3 by 2. That is equal to 0 by any value 0, 3 by 2. So that is the midpoint of these 2 points. Okay. Next question. 6 completed again. Seventh question, very important one. Which of the following are always
not similar. Which of the following are always not similar? First one, circles. Second one, call it as A, call it as B. Second one, squares. C, triangles. D, line segments. Very important bit. Which of the following are always not similar? ఇందులో ఏవి ఎప్పుడు సిమిలర్ కాదు. చూడండి, circles are always similar because they have same shape. Squares are always similar. ఓకే, ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది సిమిలర్ గురించి, కన్ఫ్యూజ్ కాకండి. సిమిలరా కాంగ్రుయెంట్, కాంగ్రుయెంట్ జోలికి వెళ్ళకండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది సిమిలర్ గురించి మాత్రమే. సో ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్. నెక్స్ట్, all line segments are also similar. Okay, all triangles are always not similar. So option enti ikkada C. This is very important one. Okay, next one. 7 problems అయిపోయినాయి. Next 8th problem చూడండి. ఎక్కువగా ప్రీవియస్ లో అడుగుతున్న వాటన్నిటిని నేను చూసి వాటిని ఫైనల్ చేసి ఈ మోడల్ పేపర్ నేను తయారు చేశాను. నెక్స్ట్ 8th బిట్. ఇఫ్ P of E is equal to 0.2, find P of not E. Okay, if P of E is equal to 0.2, find P of not E. Children, solution. Given P of E is equal to 0.2, we know that P of E plus P of not E is equal to 1, implies P of not E is equal to 1 minus P of E. 1 minus 0.2. 1 లో నుంచి 0 పాయింట్ సబ్ట్రాక్ట్ చేయండి, 0.8. So the answer is 0.8. ఓకే, ఫాలో అవుతున్నారా అందరూ? సో 8 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇఫ్ sin theta is equal to cos theta, then the value of theta is A 30 degrees, B 45 degrees, C 60 degrees, D 0 degrees. చూడండి, if sin theta is equal to cos theta, then the value of theta is equal to ఎంత అంటున్నాడు. నేను ఆల్రెడీ మీకు మన ఛానల్లోనే ఈ క్వశ్చన్ పెట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. sin theta is equal to cos theta అయింది అంటే theta వాల్యూ 45 degrees అవుతుంది. దీని సొల్యూషన్ కావాలి అంటే మన ఛానల్లోనే నేను ఉంది, అది చూడండి ఒకసారి. సో ఆన్సర్ ఎంత ఇక్కడ? ఆప్షన్ బి, 45 degrees. So if sin theta is equal to cos theta, then theta is equal to 45 degrees. Okay, 9th question completed. సో ఇలా ఉంటుంది మోడల్ పేపరు. మనకు ఉన్నటువంటి సిలబస్ లో ప్రతి చాప్టర్ నుంచి కూడా ఒక 1 మార్క్ క్వశ్చన్ దాదాపు ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఎక్కడి నుంచి తీసుకుందాం అంటే, స్టేట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. చూడండి, స్టేట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది అంటే,
ఇప్పుడు మీకు సపోజ్ 6 ఉంది, 6ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయండి. 2 into 3. ఒకళ్ళు ఇలా రాస్తారు, ఒకళ్ళు ఇలా రాస్తారు. ఒకడు 6 is equal to 2 into 3 రాస్తారు, ఒకళ్ళు 6 is equal to 2 into 3 రాస్తారు. అండర్స్టాండ్? అంటే 6 అనేది ఇక్కడ ఒక కాంపోజిట్ నెంబర్. ఒక కాంపోజిట్ నెంబర్ ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా మార్చాం. ఒకళ్ళు ఆర్డర్ ఇట్లా రాస్తారంటున్నాను, ఒకళ్ళు ఆర్డర్ ఇట్లా రాస్తారంటున్నాను. రెండు ఒకటే. అదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ can be expressed as product of primes, and this factorization is same, means unique, apart from the order in which the prime factors occur. ఇక్కడ ఆర్డర్ అనేది కొంచెం అటు ఇటు మార్చుకో, ఇబ్బంది ఏం లేదు, కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మాత్రం యూనికే. ఇది ద స్టేట్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, and this factorization is unique apart from the order in which the prime factors occur. Okay, so that's it. So 10th problem kuda complete ayindi. Next 11th problem. Find the zero of the polynomial p of x is equal to 2x minus 3. So p of x is equal to 2x minus 3 అనే పాలినామియల్ కి నిన్ను జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోండి అంటున్నాడు. ఫస్ట్ గివెన్ పాలినామియల్ p of x is equal to 2x minus 3. నువ్వు జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవాలి అంటే నువ్వు ఫస్ట్ p of x ని జీరోకి ఈక్వల్ చేయాలి. సో 2x minus 3 is equal to 0. 2x is equal to 3. x is equal to 3 by 2. Therefore, zero of the polynomial is equal to 3 by 2. Understand? So next last question, 12th question. Find the mode of the data 1 2 1 3 5 2 1 7. ఈ ఇచ్చిన డేటాకి మోడ్ కనుక్కోండి అంటున్నాడు. వాట్ ఈస్ మోడ్? ద అబ్జర్వేషన్ which occurs more number of times in a data is called mode. ఇచ్చిన డేటాలో ఏ అబ్జర్వేషన్ అయితే ఎక్కువ సార్లు వస్తుందో దాన్నే మోడ్ అని పిలుస్తాం. ఇక్కడ 1 చూడండి 3 టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ మాత్రమే వచ్చింది, కాబట్టి ఎక్కువ సార్లు వచ్చింది ఏంటి? 1. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఈరోజు మనం సెక్షన్ 1 కంప్లీట్ చేసాము. మీకేమైనా ప్రాబ్లమ్స్ కావాలన్నా అవన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.